ఆసుపత్రిలో శిబిరాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ గాజల ముఖేష్ గౌడ్ ప్రారంభించారు. డాక్టర్ అబ్బూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆసుపత్రిలో జనరల్, లాప్రోస్కోపీ, లేజర్ సర్జరీ మరియు ఎండోస్కోపీ సౌకర్యాలు ఉన్నాయని, నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఈ ఉచిత చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ గాజల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ గతంలో అత్యంత అరుదైన చికిత్సలు అందించిన ఘనత డాక్టర్ శ్రీనివాస్కే దక్కుతుందని కొనియాడారు. అత్యాధునిక పరికరాలతో నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు ఉచితంగా అందించడానికి ముందుకొచ్చిన డాక్టర్ శ్రీనివాస్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్షవర్ధన్, వంశీ, న్యాయవాది రాజేష్ గౌడ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మిగడానికి పోదా నీకు పట్టణంలో శ్రీ సచి హాస్పిటల్ డాక్టర్ అబ్బూరి శ్రీనివాస్ గారి నేతృత్వం లోపల దాదాపుగా 5 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా హాస్పిటల్ నడుస్తూ ఉంది. దీంట్లోపల గతంలో ఒక మంచి సర్జన్గా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీనివాస్ ఒకనొకప్పుడు దాదాపుగా కడుపు లోపల ఉన్న దాదాపు కొన్ని వందల రాళ్ళు ఉంటే వీటిని గుర్తించి ఆ రాళ్ళనన్నింటినీ కూడా ఎలాంటి సర్జరీ లేకుండా దాన్ని ఆ యొక్క చికిత్స చేయడం జరిగింది. కొంత నిరుపేదలైన వాళ్ళు కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళే స్థాయిలో లేనప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ తక్కువ ధరకు, అంటే పేదవారైతే దాదాపుగా వారు ఎంత ఇచ్చినా పర్వాలేదు, వారికి వైద్యం చేయాలి, వారిని బ్రతికించాలి అనేటువంటి ఒక మంచి ఆశయంతో ఇవాళ అబ్బూరి శ్రీనివాస్ గారు మంచిర్యాల లోపల చాలా అరుదైన చికిత్సలు చేస్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాలకు మంచి పేరు రావాలని కష్టపడుతున్నటువంటి డాక్టర్స్లలో డాక్టర్ అబ్బూరి శ్రీనివాస్ గారు కూడా ఒకరు. శ్రీనివాస్ గారి యొక్క మంచితనానికి, వారు చేస్తున్నటువంటి సేవకు మా వంతు బాధ్యతగా మేము కూడా వారికి అన్ని విధాల సహకరించాలనేటువంటిది మా యొక్క ఆశయం. మేము ఎప్పుడు కూడా ఎప్పుడైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళ విషయం లోపల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలనేటువంటిదే మా కుటుంబం యొక్క ఆశయం. తద్వారా ఈనాడు ఉచితంగా ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ ఇవన్నిటినీ కూడా, అదేవిధంగా పైల్స్కి సంబంధించినటువంటి దానికి కూడా అధునాతకంగా శస్త్రచికిత్సను ఈనాడు మంచిర్యాలలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ దాదాపుగా ఇవాళ రేపు ఫ్రీగా హెల్త్ చెకప్ కూడా చేయడం జరుగుతూ ఉంది. హాస్పిటల్ మంచిర్యాల నందు ఈరోజు రేపు అనగా 8 and 9వ తారీఖుల్లో ఉచిత ఎండోస్కోపీ మరియు లేజర్ పైల్స్ శస్త్రచికిత్స శిబిరం నిర్వహించడం జరుగుతుంది. మామూలుగా ఎండోస్కోపీ అనేది అల్సర్, గ్యాస్ ట్రబుల్, కడుపులో మంట అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డయాగ్నోసిస్ కోసం మనం ఎండోస్కోపీ పరీక్షలు చేయడం జరుగుతుంది. సో దానివల్ల డెఫినెట్గా డయాగ్నోసిస్ రాగానే మనం ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్కి తొందరగా రిలీఫ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది మన
మనం ఇక్కడ ఉచితంగా ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అలాగే పైల్స్కి ఇప్పుడు అధునాతమైన చికిత్స అయిన లేజర్, పాత పద్ధతిలో పోత ఆపరేషన్, స్టాప్లర్, స్క్లీరోథెరపీ, దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన లేజర్ చికిత్స అనేది ఉంది. సో ఆ లేజర్ చికిత్స అనేది మనం ఇక్కడ పేషెంట్స్కి ఉచితంగా చేయడం జరుగుతుంది ఈ 2 రోజులు, ఈ రోజు రేపు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాం. అలాగే మన హాస్పిటల్ నందు ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ, అలాగే లేజర్ శస్త్రచికిత్సలన్నీ అవైలబుల్ ఉంటాయి. ఈ నూతనంగా ఈ వారికోజ్ వీన్స్ కోసం కూడా లేజర్ శస్త్రచికిత్సలు మన కార్పొరేట్ హాస్పిటల్లో జరిగేటటువంటి లేజర్ సౌకర్యాలన్నీ కూడా మన మంచిర్యాలలో మన అందుబాటులోకి తేవడం జరిగింది. ఇప్పుడు మన డాక్టర్ గారు అబ్బూరి శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన మంచిర్యాలలోకి అధునాతనమైన పరికరాలతోటి అధునాతనమైన చికిత్సలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన హైదరాబాదు అటు వెళ్ళి ఎవరైతే మన పేషెంట్స్ ఎవరైతే స్కార్ లేకుండా అంటే చాలా పెద్ద శస్త్రచికిత్సలకు కూడా హైదరాబాదు వెళ్ళే అవసరం లేకుండా మన మంచిర్యాలలోకే తీసుకొచ్చి వాటిని అతి తక్కువ ధరలో చేయడం జరుగుతుంది. ఇందుకు మన డాక్టర్ గారైన అబ్బూరి శ్రీనివాస్ గారికి మన మంచిర్యాల వైస్ చైర్మన్ ముఖేష్ గారి తరఫున మరియు ప్రజల తరఫున నేను